హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. కాయిల్స్ గురించి. ఈ కాయిల్స్ వచ్చేసి 5-6 రకాలుగా ఉంటాయన్నమాట మొబైల్ పీసీబీలో. బక్ కాయిల్స్ అనేసి, బూస్ట్ కాయిల్ అని, ఇంకా కపుల్ కాయిల్స్ అనేసి అంటారు. అంటే 2 కాయిల్స్ జాయింట్ అయి ఉంటాయి, ఒకే కాయిల్ గా ఉంటాయి ఆ కాయిల్స్. ఇంకా కలర్ డిఫరెంట్ కలర్ షేడ్స్ లో కూడా కాయిల్స్ అనేవి పీసీబీలో ఉంటాయి. ముందుగా ఇక్కడ మనం బక్ కాయిల్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, బక్ కాయిల్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, రెడ్ సర్కిల్ లో ఈ విధంగా మనం చేస్తున్నాం కదా రెడ్ గా. ఇది వచ్చేసి బక్ కాయిల్స్ అనేసి అంటాం దీన్ని. ఇవి వచ్చేసి మాక్సిమం మనకి మెటల్ లాగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, దీని పక్కన ఇవి ఉన్నాయి కదా చిన్నగా, ఇది వచ్చేసి కెపాసిటర్స్ లాగే ఉంటాయి. కాకపోతే కెపాసిటర్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి, బక్ కాయిల్స్ వచ్చేసి లావుగా పెద్దవిగా ఉంటాయి అనమాట. ఈ కెపాసిటర్స్ కంటే ఇవి హైట్ గా గానీ వెడల్పులో గానీ పెద్దవిగా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి బ్లాక్ కలర్, గ్రే కలర్, బ్రౌన్ కలర్ లో మనకి బక్ కాయిల్స్ కనిపిస్తాయి మన పీసీబీ బోర్డ్ లో. ఇంకా ఈ బక్ కాయిల్స్ మన పీసీబీలో ఎందుకు యూజ్ చేస్తామంటే, పవర్ సప్లై వచ్చేసి ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. అలాంటప్పుడు మన పీసీబీ వచ్చేసి కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా ఈ పవర్ సప్లై వచ్చినప్పుడు దీన్ని ఇది నియంత్రిస్తుంది అన్నమాట. అంటే ఏ డైరెక్షన్ లో ఎంత పవర్ సప్లై పోవాలి అనేది ఇది డిసైడ్ చేసి, ఎంత పవర్ సప్లై అయితే ఆ కాంపోనెంట్ కి కావాలో ఆ కాంపోనెంట్ కి అంత పవర్ సప్లై మాత్రమే ఇస్తుంది. ఎక్కువ పవర్ సప్లై వస్తే ఇది అక్కడి నుంచి కట్ చేసి ఎంత కావాలో అంత మాత్రమే సప్లై చేయడానికి ఈ బక్ కాయిల్స్ అనేవి పనికి వస్తాయన్నమాట. ఈ బక్ కాయిల్స్ వచ్చేసి మనకి ఎక్కువగా పవర్ సెక్షన్ లో, ఇంకా డిస్ప్లే లైటింగ్ సెక్షన్ లో అలాంటి చోట్ల మనకి చూసేదానికి కనిపిస్తాయి అన్నమాట. బక్ కాయిల్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇంకా దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఐఫోన్ లో బక్ కాయిల్స్ ఈ విధంగా ఉంటాయి. కొన్నిట్లో డిఫరెంట్ మొబైల్స్ డిఫరెంట్ గా కనిపిస్తాయి. కానీ బక్ కాయిల్స్ అయితే చూడండి, ఈ విధంగా ఐఫోన్స్ లో అయితే ఈ విధంగా ఉంటాయి, ప్లాస్టిక్ టైప్ లో ఉంటాయి అన్నమాట. మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో వచ్చేసి ఇవి మెటల్ టైప్ లో కనిపిస్తాయి అన్నమాట. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇంకో సర్క్యూట్ బోర్డు లో బక్ కాయిల్స్ వచ్చేసి, ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బోర్డు, ఐఫోన్ బోర్డు కాదు, ఇది రెడ్మీ బోర్డు. ఇది దీంట్లో బక్ కాయిల్స్ వచ్చేసి ప్లాస్టిక్ మేడుగా ఉన్నాయి. ఇంకా ఈ బక్ కాయిల్స్ లోపల కానీ, బూస్ట్ కాయిల్స్ లోపల కానీ ఈ విధంగా రాగి తీగలు రౌండ్ గా చుట్టుంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి రాగి తీగలు అన్నమాట. ఇలా రౌండ్ గా చుట్టుంటారు. రాగి తీగలు లోపల చుట్టి ఉండడం వల్లే దీన్ని కాయిల్స్ అనేసి అంటాం అన్నమాట. వీటికి డిఫరెంట్ పేర్లు, బక్ కాయిల్స్, బూస్ట్ కాయిల్స్, కపుల్ కాయిల్స్, ఇలా డిఫరెంట్ పేర్లు అయితే ఉంటాయి. కాయిల్ అనేది కంపల్సరీగా ఎందుకు అంటామంటే, దీని లోపల మనకి ఈ విధంగా రాగి తీగ అయితే చుట్టి ఉంటుంది అనమాట. ఈ కాంపోనెంట్స్ అన్నింటి గురించి నేను జస్ట్ ఇంట్రొడక్షన్ మీకు ఇస్తున్నాను. దీన్ని ఎలా చెక్ చేస్తామనేది నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో మనం చూద్దాము. ఇంకా ఈ కాయిల్స్ వచ్చేసి చూడండి, ఈ కాయిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బక్ కాయిల్ గానీ, బూస్ట్ కాయిల్ గానీ కింద వచ్చేసి 2 లెగ్స్ ఉంటాయి అన్నమాట దీనికి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా దీని షేప్ ఉంటుంది. షేప్ లో వచ్చేసి డిఫరెంట్ రౌండ్ షేప్ ఉంటాయి, కొన్ని వచ్చేసి స్క్వేర్ షేప్ ఉంటాయి, ఇలా ఉంటుంది అన్నమాట. కొన్ని ఇలా చూడండి, కార్నర్స్ దగ్గర కట్ అయ్యి ఉన్నట్టుంది. సో ఇలా డిఫరెంట్ షేప్స్ లో అయితే మనకి కాయిల్స్ అనేవి కనిపిస్తాయి మన పీసీబీ బోర్డ్ లో. ఇంకా కాయిల్ చూడండి, కొన్ని కాయిల్స్ వచ్చేసి ఈ విధంగా రాగి తీగలు వచ్చేసి బయటే కనిపిస్తాయి అన్నమాట మనకి చుట్టినట్టు. ఇలా బయట చుట్టుండే కాయిల్స్ వచ్చేసి ముందు పాత మోడల్స్ వచ్చేవి. ఇప్పుడు వస్తున్న వాటిలో అయితే బక్ కాయిల్స్ ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు, స్క్వేర్ షేప్ లో ఉంది కదా, ఈ విధంగా వస్తాయి అన్నమాట. దీని లోపల ఈ రాగి తీగ చుట్టుంటుంది. ఇది పగిలిపోయినా మనకి పనిచేస్తాయి అనమాట. ఈ ప్లాస్టిక్ వి కానీ, సిరామిక్ వి కానీ ఉంటాయి కదా, ఇవి పైనుంచి పగిలిపోయి ఉన్న రాగి తీగ బయటకు కనిపిస్తూ ఉన్నా దాన్ని మనము టెస్ట్ చేసినప్పుడు 2 పక్కల బీపిస్తుంది. అలాంటప్పుడు అది వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టే అర్థం అనమాట. సో దీన్ని ఈ విధంగా మనం గుర్తించవచ్చు మన పీసీబీ బోర్డు లో బక్ కాయిల్స్ ని. ఇంకా బక్ కాయిల్స్ తర్వాత ఇక్కడ మనకి బూస్ట్ కాయిల్స్ అన్నమాట. ఈ బూస్ట్ కాయిల్స్ చూడండి, ఇక్కడ మనకి బూస్ట్ కాయిల్స్ వచ్చేసి సేమ్ బక్ కాయిల్స్ లాగే ఉంటాయి. బక్ కాయిల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. బక్ కాయిల్స్ అయితే మనకి మాక్సిమం మెటల్ లో ఉంటాయి. ఇంకా బూస్ట్ కాయిల్ వచ్చేసి ఇక్కడ మీకు ప్లాస్టిక్ లో ఉంటాయి అనమాట. ఈ విధంగా చూడొచ్చు, ప్లాస్టిక్ లో ఉండేవి మాక్సిమం బూస్ట్ కాయిల్సే ఉంటాయి. ఈ కాయిల్స్ వచ్చేసి మనకి చెప్పాను కదా మీకు, పవర్ సెక్షన్ లో కానీ లేదా లైటింగ్ సెక్షన్ లో కానీ ఈ విధంగా మనకి కాయిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అక్కడ పవర్ సెక్షన్ లో ఎక్కువగా మనకి పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి. ఇంకా లైటింగ్ సెక్షన్ లో కూడా లైటింగ్ ని తగ్గిస్తూ ఉంటాం, పెంచుతూ ఉంటాం, డిస్ప్లే లైటింగ్ ని. అలాంటప్పుడు దానికి కావాల్సినప్పుడు పవర్ సప్లైని తగ్గించడానికి, పెంచడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఆ సెక్షన్ లో మనము ఎక్కువగా దీన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కొన్ని రకాలైనటువంటి కాయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఈ ఇమేజ్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ కలర్ కాయిల్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ గ్రీన్ కాయిల్, ఈ బ్లాక్ గ్రీన్ షేడ్ లో ఉన్నాయి ఈ కాయిల్ ఒకటి. ఇక్కడ చూడండి ఈ కాయిల్ ఎలా ఉందో మనకి. సో ఇలా డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ షేప్స్ లో మనకి కాయిల్స్ అనేవి
చూడొచ్చు అన్నమాట మనము. ఇంకా ఇవన్నీ కాయిల్సే. ఇవి వచ్చేసి మనకి రేడియోస్ లో అలాంటి వాటిలో చూడొచ్చు. ఇలాంటి చిన్న సైజ్వి మనకి ముందు ఓల్డ్ మోడల్ మొబైల్స్ లో వస్తూ ఉండేవి. కొన్ని కాయిల్స్ వచ్చేసి ఈ విధంగా చిన్నవిగా ఉంటాయి. ఇంకా మీకు ఇక్కడ నేను కపుల్ కాయిల్స్ గురించి కూడా చెప్పాను కదా, 2 కాయిల్స్ జాయింట్ అయ్యి ఉంటాయని. వాటిని ఎలా గుర్తిస్తామంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ డిస్ప్లే కనెక్టర్ ఇది. సో ఈ డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఇంకా కెమెరా కనెక్టర్ దగ్గర మనకి ఈ కపుల్ కాయిల్స్ చూడొచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది 1 2 ఇవి 5 ఉన్నాయి. ఇవి వచ్చేసి 2 కాయిల్స్ ని జాయిన్ చేసి ఉంటారు అనమాట. ఈ కాయిల్స్ ని మనం కపుల్ కాయిల్స్ అనేసి అంటారు అనమాట. ఇవి ఒకవేళ పాడైపోయినాయి, అక్కడ లేవంటే మనం జంపర్ కూడా వేయచ్చు. జంపర్ వైర్ గురించి నేను ముందు ఫస్ట్ క్లాస్ లో అయితే చెప్పడం జరిగింది, జంపర్ వైర్ ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము వీటిని ఎలా టెస్ట్ చేస్తాము ఏమిటి అనేసి. సో కాయిల్స్ అయితే ఇన్ని విధాలుగా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ దగ్గరలో చూడండి, ఇక్కడ ఒక కాయిల్ అయితే ఉంది మనకి, బూస్ట్ కాయిల్. సో ఈ విధంగా మనం కాయిల్స్ ని ఇక్కడ రికాగ్నైజ్ చేయొచ్చు అన్నమాట మన పీసీబీలో. ఇంకా ఇక్కడే కాకుండా మనకి కెమెరా కనెక్టర్ దగ్గర కూడా ఇక్కడ చూడండి కపుల్ కాయిల్స్ ఉన్నాయి. ఇది కెమెరా కనెక్టర్. ఇక్కడ చూడండి దగ్గరలో ఇక్కడ కపుల్ కాయిల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో కపుల్ కాయిల్స్ వచ్చేసి మనకి కనెక్టర్ దగ్గరే ఉంటాయి. ఇంకా పీసీబీలో ఇక్కడ కానీ ఉండవు. 99% ఏదో 1-2 పీసీబీలో ఉండొచ్చు వేరే చోట ఎక్కడైనా. కానీ కపుల్ కాయిల్స్ ని చూడాలంటే మనము ఇలాంటి డిస్ప్లే కనెక్టర్ దగ్గర, కెమెరా కనెక్టర్ దగ్గర మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఈ కాయిల్స్ వచ్చేసి మనకి పవర్ సప్లైని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. పవర్ సప్లై ఎక్కువ వచ్చేసినంటే దాన్ని నిలిపి ఎంత పవర్ సప్లై అయితే మనకి కావాలో, ఈ కెమెరాకి ఎంత పవర్ సప్లై కావాలో అంతే పంపిస్తున్నాను అనమాట. ఎక్కువ పంపిస్తే మళ్ళీ కెమెరా కాలిపోతుంది. అందుకనేసి పవర్ సప్లైని రెగ్యులేట్ చేయడానికి ఇది కాయిల్స్ అనేవి పనికొస్తాయి. కాయిల్స్ లో డిఫరెంట్ టైప్స్ అన్నమాట. బక్ కాయిల్స్, కలర్ కాయిల్స్, కపుల్ కాయిల్స్, బూస్ట్ కాయిల్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.